హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవి నా తాతయ్య గారితో నాకున్న కొన్ని జ్ఞాపకాలు. వీడియో క్వాలిటీ బాగాలేకపోవచ్చు, కానీ ఆ క్షణాల్లో ఉన్న ప్రేమని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన 2018లో చనిపోయారు. నేను ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, ఎవరైనా మనకి దేవుడిచ్చిన గొప్ప వరాలు. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని ప్రేమగా చూసుకోండి. మనం చిన్నప్పుడు నడవలేనప్పుడు వాళ్ళు చేతులు పట్టుకొని నడిపించారు. మనం తినలేనప్పుడు వాళ్ళు చేతులతో తినిపించారు. వాళ్ళు ముసలి వాళ్ళైనప్పుడు వాళ్ళకి కూడా అదే ప్రేమ, ఆదరణ కావాలి. ఏ చట్టాలు చెప్తేనో కాదు, మన మనసుతో ఆలోచించి వాళ్ళని గౌరవించండి. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఫోటోలకి దండలు వేసి ఎంత ఏడ్చినా లాభం లేదు. వాళ్ళు ఉన్నప్పుడే ఒక క్షణం వాళ్ళతో గడపండి, ప్రేమను పంచండి. అదే మనం వాళ్ళకి ఇచ్చే గొప్ప కానుక. మీ పెద్దవాళ్ళను ప్రేమిస్తున్నారా? అయితే ఈ వీడియోను షేర్ చేసి, లైక్ చేసి వాళ్ళకి మీ ప్రేమని తెలపండి. మా తాతయ్య గారు నన్ను చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేను ఆయనకి సేవ చేసుకునే అవకాశం దొరికినందుకు చాలా అదృష్టవంతుడిని. ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఆస్తులు కోరుకోరు, కేవలం మన ప్రేమ, సమయం, గౌరవం మాత్రమే కోరుకుంటారు. ఈరోజు తెలంగాణలో తల్లిదండ్రుల రక్షణ బిల్లు గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళని ప్రేమగా చూసుకోవడం అనేది చట్టం కాదు, అది మన బాధ్యత, మన సంస్కారం. వారితో జ్ఞాపకాలను పోగు చేసుకోండి. వారు వెళ్ళిపోయాక మిగిలేవి ఆ జ్ఞాపకాలే. మీ పెద్దవాళ్ళను ఎప్పుడు ఒంటరిగా వదలకండి. జై హింద్.